రేపు ఎంతో శక్తివంతమైన రోజు. మీనరాశి వారికి మహర్దశ పట్టబోతోంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు నుండి పూర్తి విముక్తి కలగబోతోంది. నమ్మలేని రాజయోగం మీ జీవితంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి. రేపటి నుండి కూడా మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, మీ జీవితం ఏ విధంగా మారబోతోందో అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం మిశ్రమ కాలం కనిపిస్తోంది. కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి పడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కలహాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యమండి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం వలన మీకు చాలా మంచి ఫలితాలు కూడా దక్కుతాయి. ఈ రాశి వారికి ఈ సమయం ఉద్యోగ ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా పనులు సులభంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి. జన్మ శుక్ర యోగం నుండి భవిష్యత్తునిస్తుంది. అపార్థాలకు అవకాశం కల్పించకండి. దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెల మొదలుకొని వీరి జీవితంలో అయితే చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. మీనరాశి వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 4వ ఇంట్లో సంచరించడం చేత గృహ సంబంధిత విషయాలు, కెరియర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత అనేది ఏర్పడుతుంది. కుజుడు మరియు కేతువు 6వ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యము మరియు కెరియర్లో కొన్ని సవాళ్లు ఏర్పడతాయి. శని 1వ ఇంట్లోనూ మరియు రాహు 12వ ఇంట్లోనూ ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులపైన జాగ్రత్త మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా అవసరమండి. ఈ సమయం మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుంది. మొదటి 2 వారాల్లో బుధుడు 4వ ఇంట్లో ఉండగా కెరియర్లో సానుకూలమైన అవకాశాలు మరియు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తాయి. దీని కారణంగా మీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం కూడా పెరుగుతాయి మరియు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు అనేవి ఏర్పడవచ్చు. బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. కానీ కుజుడి ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. కెరియర్ పరంగా అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు, ఉదాహరణకు సెమినార్లు, సమావేశాలు కూడా మీకు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు అనేవి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది, కానీ ఓపిక అనేది మీకు జీవితంలో చాలా అవసరం కావచ్చు. ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సమయం చాలా సానుకూలమైన ఫలితాలు అయితే అందిస్తోందండి. గురుడు 4వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉదాహరణకు గత పెట్టుబడులు లేదా బోనస్ కూడా లభించే సూచనలు అయితే ఉన్నాయి. శుక్రుడు 3వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలోనే సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా ఆర్థికపరమైన అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే రాహు 12వ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యం, ఖర్చులు లేదా ప్రయాణాల కొరకు ఊహించని సమస్యలు అనేవి పెరగవచ్చు. శని 1వ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త చాలా అవసరం. శుక్రుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం జూన్ 29 వలన గృహ సంబంధిత ఖర్చులు, ఉదాహరణకు ఇంటి అలంకరణ కూడా పెరగవచ్చు. పెట్టుబడులు లేదా వాహనము, ఆస్తి కొనుగోలు కోసం ఈ సమయంలో నివారించడం మేలు మరియు ఖర్చులను నియంత్రించండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే మేలు. వీరి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది. గురుడు 4వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు వారి నుండి మంచి మద్దతు కూడా మీకు లభిస్తుంది. దీని కారణంగా కఠినమైనటువంటి సమయాల్లో శాంతి లభిస్తుంది. శుక్రుడు 3వ ఇంట్లో ఉండగా సోదరి మనులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు, ఉదాహరణకు దేవాలయాలు, ప్రయాణాలు చేయవచ్చు.
జీవిత భాగస్వామి కెరియర్లో విజయం సాధిస్తారు. దీని కారణంగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. వివాహ సంబంధిత విషయాల్లో ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో సానుకూల ఫలితాలు అయితే పొందవచ్చు. గురుడి ప్రభావం కారణంగా కుటుంబంలో చిన్న వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణమైన సమయం కావచ్చు. కుజుడు మరియు కేతువు 6వ ఇంట్లో ఉండడం చేత మొదటి 2 వారాల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది. అయితే సూర్యుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి బుధుడు 5వ ఇంట్లో ప్రవేశించడం చేత 2వ వారం తర్వాత నుండి కూడా వెన్ను నొప్పి, కడుపు నొప్పి సమస్యలు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు. శని 1వ ఇంట్లో ఉండడం చేత ఆహారం పైన శ్రద్ధ పెట్టడము మరియు సమతుల్య జీవన శైలిని అనుసరించడం కూడా చాలా ముఖ్యం. సరైన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారము మరియు యోగా లేదా ధ్యానము ద్వారా ఆరోగ్య సమస్యలను కూడా మీరు తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వారు వైద్యుడి సలహాలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణ ఫలితాలను అందిస్తుంది. గురుడు 4వ ఇంట్లో ఉండడం చేత గృహ ఆధారిత వ్యాపారాలు, ఉదాహరణకు హోమ్ బిజినెస్ లేదా ఆస్తి సంబంధిత కార్యకలాపాల్లో స్థిరత్వం ఉంటుంది. శుక్రుడు 3వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలు, ఉదాహరణకు మార్కెటింగ్ మరియు సోదర సంబంధిత ఒప్పందాలు విజయవంతం అవుతాయి. శుక్రుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడం జూన్ 29 వలన వ్యాపారంలో గృహ సంబంధిత అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే రాహు 12వ ఇంట్లో ఉండడం చేత ఊహించని ఆర్థిక పరమైన ఖర్చులు రావచ్చు కాబట్టి కొత్త వెంచర్లు లేదా పెట్టుబడులు నివారించడం. గత పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు లభించవచ్చు కానీ ఆదాయం సాధారణంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అనేది చాలా అవసరం. విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. బుధుడు 4వ ఇంట్లో ఉండగా చదువులో గృహ ఆధారిత అధ్యయనాలు అంటే ఆన్లైన్ కోర్సులు మరియు సోదర సహకారం కూడా దాని ద్వారా సానుకూలమైన అవకాశాలు లభిస్తాయి. బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత సృజనాత్మక విషయాలలో మరియు పోటీ పరీక్షలలో కూడా మీరు పూర్తి విజయం సాధించవచ్చు కానీ ఒత్తిడి మరియు ఆసక్తి లేకపోవడం వలన ఏకాగ్రత కూడా తగ్గవచ్చు. గురుడు 4వ ఇంట్లో ఉండే సమయంలో ఉన్నత చదువులకు అవకాశాలు పూర్తిగా లభిస్తాయి. కుజుడు ప్రభావం వలన మానసిక ఒత్తిడి కలగవచ్చు, తద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. నిరాశ చెందకుండా ముందుకు సాగితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే గురువారాల్లో గురుదేవునికి అంటే విష్ణువుకి తులసి ఆకులతో అర్చన చేయించడం వలన కెరియర్ మరియు విద్యలో విజయం సాధించవచ్చు. జ్ఞానం కూడా పెరుగుతుంది. శుక్రవారాలలో లక్ష్మీదేవికి తామర పుష్పాలు సమర్పించడం కుటుంబ మరియు ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్యం మరియు ఒత్తిడి సమస్యలను నివారించడం జరుగుతుంది. మీకు ధైర్యాన్ని కూడా పెంచుతుంది. చూసారు కదా, మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.